వెల్కమ్ టు ఫ్యాక్ట్ న్యూస్ ఎపిసోడ్ 8. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 15, 2024. ఈరోజు ఫ్యాక్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే నంబర్ 1 ఫ్రెండ్స్, ఇప్పటి వరకు 2022 నుంచి 2024 వరకు జిఎస్టీ డబ్బు ఎంత కట్టలేదో తెలుసా? అయితే 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో 1 లక్ష కోట్లు, 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 2 లక్షల కోట్లు జిఎస్టీ కట్టలేదు. గాయస్, మీకు తెలుసా ఆన్లైన్ గేమింగ్ ఫీల్డ్లో 81,000 కోట్ల జిఎస్టీ కట్టకుండా ఉన్నారు. తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో 18,000 కోట్లు కట్టకుండా ఎగ్గొట్టారు. ఇంకా పొగాకు, సిగరెట్ సప్లై చేసే ఫీల్డ్లో 5,000 కోట్లు, కాంట్రాక్ట్ సర్వీస్ ఫీల్డ్లో 3,000 కోట్లు కట్టకుండా జిఎస్టీ ఎగ్గొట్టారు. నంబర్ 2 ఫ్రెండ్స్, నీరజ్ చోప్రా బ్రసెల్లో జరిగిన డైమండ్ లీగ్లో ఒకే 1 సెంటీమీటర్తో ఓడిపోయాడు. అయితే ఆండర్సన్ పీటర్సన్ అనే వ్యక్తి జావెలియన్ని 87.87 మీటర్స్ విసిరాడు. కానీ నీరజ్ చోప్రా 87.86 మీటర్స్ విసిరాడు. కానీ నీరజ్ చోప్రా కేవలం ఒకే 1 సెంటీమీటర్తో సెకండ్ ప్లేస్లో నిలిచాడు. నంబర్ 3 ఫ్రెండ్స్, ఈ రోజు ఒక ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గర నుండి వెళ్తుందని నాసా తెలియజేసింది. అయితే ఈ ఆస్ట్రాయిడ్ వల్ల భూమికి ఎలాంటి నష్టం లేదని కూడా తెలియజేసింది. నంబర్ 4 ఫ్రెండ్స్, దేవరా మూవీని ముంబైలో డిఫరెంట్గా ప్రమోషన్ చేశారు. అయితే ముంబైలోని దాదర్ చౌపాటి బీచ్ వద్ద సముద్రంలో దేవరాది అతిపెద్ద కటౌట్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు ఈ కటౌట్ని అందరు చూస్తారని ఇలా చేశారు.